మీరు వాక్యాన్ని కేవలం విని విడిచిపెడుతున్నారా? ఒకవేళ అలాగైతే మీకు ఏ ఉపయోగము లేదు. ఎందుకంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 22, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. అలాగే లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనంలో, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? మత్తయి సువార్త 7వ అధ్యాయం 21, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. అదేవిధంగా రోమపత్రిక 2వ అధ్యాయం 13, ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ఈ 4 వాక్యాల్లో కూడా వాక్యం వినడం వలనో ప్రభువా ప్రభువా అని పిలవడం వలనో దేవుడు మెచ్చుకోడు, బహుమానం ఇవ్వడు. కానీ వాక్య ప్రకారం తండ్రి చిత్త ప్రకారం ప్రవర్తిస్తే మాత్రం దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుడవు అంటాడు. ఈ మెప్పు దేవుని నుంచి మనం పొందుకోవాలి అంటే ఆయన ఆజ్ఞానుసారంగా మనం జీవించాలి. ఈ లోకంలో అనేక మంది ప్రభువు, తండ్రి, యజమానుడు, కాపరి అని దేవుణ్ణి పిలుస్తారు, కానీ ఆయన మాట ప్రకారం ప్రవర్తించడం అరుదు. కాబట్టి ఈరోజు మన పరిస్థితి ఏంటో ఆలోచించుకొని ప్రవర్తించాలి.